బారికేడ్లు పెట్టి ప్రజలు అంతరాయం కలిగిస్తున్నారు. ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, అలాగే వ్యాపారస్తులు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, కళ్యాణ మండపాలు ఉన్నాయి. కావాలని కక్షపూరితంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మన పేరు నాని గారు కక్షపూరితంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము 3-4 సార్లు ప్రభుత్వానికి చట్ట ప్రకారంగా మేము వెళ్ళి స్పందనలో రిపోర్ట్ చేశాం, అర్జీ ఇచ్చాం. అధికారులు కూడా వాళ్ళ ఒత్తిడి వల్ల చేయలేకపోతున్నారు. ఇక లాభం లేదని చెప్పి ప్రజలకు ఇబ్బంది ఏది జరిగినా జనసేన పార్టీ ముందుండాలనే ఆలోచనతో వాళ్ళకి ఇబ్బందిని తొలగించడానికి వాళ్ళ వ్యాపారస్తులు ఎన్ని బాధలు పడుతున్నారో పెట్టుబడులు పెట్టి 3 వ్యాపారాలు తీశారు. ఇక్కడ పక్కనేమో మోర్ తీశారు, అటు పక్కనేమో స్వీట్ షాపు, రెస్టారెంట్, హాస్పిటల్ ఇవన్నీ కూడా తీసేయడానికి కారణం ఇది బారికేడ్లు పెడతామే. ఇక్కడ పోలీసులను పెట్టి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తే ఏమవ్వదు, కానీ ఎన్ని పెట్టకుండా 6 రోజులు మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు బారికేడ్లు తీసుకున్నారు. ఒక్కరోజు మీటింగ్కే మీకు అంత ఇబ్బంది అయితే రోజు ఉన్న వ్యాపారస్తులు ఎంత ఇబ్బంది పడతారనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచించి ఇది అర్జెంటుగా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు పెట్టి కంట్రోల్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ కంటిన్యూగా ఎలాగే ఉంచాలని జనసేన పార్టీ కోరుకుంటున్నాం. మరి ఈ సెంటర్లో మెయిన్ సెంటర్ బందర్లో మెయిన్ సెంటర్లో 4 సెంటర్లు, ఇదో సెంటర్ కనీసం ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పెట్టలేదు. ఎందుకని ఎంత దగ్గర కిలోమీటర్ పాటు కనీసం యూటర్న్ కూడా పెట్టకుండా అర్జెంటుగా ఇక్కడ మరి సిగ్నల్స్ పెట్టాలి. ట్రాఫిక్ పోలీసులు పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి పోలీసు వారిని, అధికారులని, నాయకులకి మేము మరొకసారి చెప్తున్నాం.